శివుడి అనుమతి లేనిదే శ్రీశైలంలోనూ అరుణాచలంలోనూ అడుగు పెట్టలేమని చెబుతూ ఉంటారు. సో ఉజ్జయిన్ కూడా అలాంటి క్షేత్రమే. సో అలాంటి ఉజ్జయిన్ గురించి ఇప్పుడు మనం 5 విషయాలు తెలుసుకుందాం. నెంబర్ 1, ఉజ్జయిన్ లో కాలభైరవుడికి మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన మద్యాన్ని పూజారి ప్లేట్ లో పోసి కాలభైరవుడి పెదవులకు తాకించినప్పుడు అందులో నుంచి కొంత మద్యం మాయమైపోతుంది. ప్రతిరోజు భక్తులు కాలభైరవుడికి 100 లీటర్ల మద్యాన్ని సమర్పిస్తారని ఒక అంచనా. నెంబర్ 2, ఉజ్జయిన్ లో కాలభైరవుడికి భస్మంతో హారతి ఇస్తారు. నెంబర్ 3, ఈ సకల సృష్టికి శివుడు ఒక్కడే నాయకుడు కాబట్టి తమ పదవులు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు ఎవ్వరూ రాత్రిపూట ఉజ్జయిన్ లో ఉండరు. నెంబర్ 4, కాలభైరవుడి ముందు గుర్రం ఎక్కకూడదు కాబట్టి ఆ మహాదేవుడి గుడి ముందు నుంచి ఎలాంటి పెళ్లి ఊరేగింపు వెళ్ళదు. నెంబర్ 5, కాలం ఆ మహాదేవుడి ఆధీనంలో ఉంటుందని నమ్మే అఘోరాలు కపాలికులు ఉజ్జయిన్ లోనే ఎక్కువ ఉంటారు. వీడియో నచ్చితే అందరూ కూడా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.